Hello everyone. నేను డాక్టర్ రేణుకా రామరాజు, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ 9M ఫర్టిలిటీ KPHP బ్రాంచ్. ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్స్కి వచ్చినప్పుడు మేము ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చాము, లేకపోతే వాళ్ళని ట్రై చేయమని చెప్పాము, ఆర్ మీకు ఎగ్ రిలీజ్ అయింది, ఇప్పుడు ట్రై చేయండి, మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పినప్పుడు ఇంకొక క్వశ్చన్ కామన్గా అడిగేది ఏంటి అని అంటే, సో ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయింది కదా, సో మాకు ఎప్పటికీ ప్రెగ్నెన్సీ ఉంది అనేది మాకు తెలుస్తుంది, ఎంత ఎర్లీగా తెలుసుకోవచ్చు అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడం మూలాన మేము జాగ్రత్త పడతాము, మాకు ఈ మ్యాక్సిమం ఛాన్సెస్ ఉండేలా చూసుకోవటానికి అని అడుగుతూ ఉంటారు. సో మామూలుగా మనకి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏవైతే వస్తాయో అది ఒక హార్మోన్ వల్ల మన బాడీలో చేంజెస్ అయ్యి మనకు ఆ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతాయి. అదే బీటా హెచ్సిజీ హార్మోన్. సో ఈ బీటా హెచ్సిజీ హార్మోన్ అనేది ఇంప్లాంట్ అయిన 9th డే నుంచి మనకి బ్లడ్ లో కనిపించడం అనేది, ఆ బ్లడ్ లోకి రిలీజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంప్లాంటేషన్ అయిన 9th డే నుంచి మేబీ మనకి కొంచెం కొద్దిగా సిమ్టమ్స్ కనపడచ్చు అని అంటే మనం రఫ్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓవులేషన్ అయిన తర్వాత 5 days కి మీకు ఇంప్లాంటేషన్ అనేది అవుతుంది. సో 5 + 9 అంటే అరౌండ్ 14th డే వరకు కూడాను పెద్దగా మనకి సిమ్టమ్స్ రావు. ఎందుకు అని అంటే బీటా హెచ్సిజీ అనే హార్మోన్ మన బ్లడ్ లోకి రావటానికే అంత టైం పడుతుంది. అండ్ ఆ హార్మోన్ వచ్చినప్పుడే మనకి సిమ్టమ్స్ బయటపడతాయి. అండ్ కొంతమందికి మేబీ అది కొంచెం లెవెల్స్ ఉన్నా కూడా అది బాడీ సెన్సిటివిటీని బట్టి ఉంటుంది. కొంతమందికి తక్కువ బీటా హెచ్సిజీ లెవెల్స్ కే సిమ్టమ్స్ బాగా తెలిసిపోతాయి, కొంతమందికి కొంచెం బాగా ఎక్కువ రీచ్ అయితే కానీ సిమ్టమ్స్ కనపడవు. ఎవరైతే సెన్సిటివ్ ఉన్నారో వాళ్ళకి ఇనీషియల్ స్టేజెస్ లోనే కొంచెం వీక్నెస్ అనిపించడము, కొద్దిగా బ్రెస్ట్ టెండర్నెస్ ఉండటము, కొంత నాసియా అనిపించటము, అండ్ కొంతమందికి కొన్ని పర్టికులర్ ఫుడ్ ఐటమ్స్ వల్ల కానివ్వండి, కొన్ని స్మెల్స్ కానివ్వండి పడకపోవటం అనేది ఉండొచ్చు. కానీ ఇందులో ఒక చిన్న ట్రికీ ఇష్యూ ఉంది. ఈ సిమ్టమ్స్ అన్ని కూడా ఒక్కొక్కసారి ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ కూడా కావచ్చు, అంటే పీరియడ్ వచ్చే ముందు వచ్చే సిమ్టమ్స్ కూడా అయి ఉండొచ్చు. సో చాలా మంది ఈ సిమ్టమ్స్ ని ప్రెగ్నెన్సీ ఏమో అని అనుకుంటూ ఉంటారు, తర్వాత పీరియడ్ రాగానే డిసప్పాయింట్ అవుతారు. సో మరి ఏం చేయాలి అని అంటే ఏమీ చేయకండి, పీస్ఫుల్ గా ఉండండి, పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండండి, ఇంకాస్త వెయిట్ చేయండి, వెయిట్ చేసి టెస్ట్ చేసుకోండి, అంతకంటే మనం చేసేది ఏమీ లేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. And you can follow us on Instagram or Facebook to know more information. Thank you.